నమస్తే, నేను మధు. జగన్ టూర్ కు బ్రేక్ పడబోతుందా? అంబటి రాంబాబు, జోగి రమేష్ ను కలవడానికి వెళ్తున్నటువంటి జగన్ కి పర్మిషన్స్ లభిస్తాయా? ఎందుకంటే కిందటిసారి కూడా పర్మిషన్స్ లభించినప్పటికీ కూడా ఎన్నో అల్లకల్లోలను చూడాల్సి వచ్చింది. మరి ఈసారైనా పర్మిషన్ లభిస్తుందా? సజావుగా ఆ టూర్ లభిస్తుందా? అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కిందటిసారి చూస్తే ఈ నెల్లూరుకు వెళ్ళడానికి కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఆయన హెలిప్యాడ్ ల్యాండ్ అవడానికి కానీ పర్మిషన్స్ అయితే కొన్ని దక్కలేదు. కానీ ఈసారి జోగి రమేష్ని, అంబటి రాంబాబుని కలవడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన యాత్రకు అంటే ఆయన వెళ్ళడానికి పర్మిషన్స్ లభిస్తాయంటారా సార్? బహుశా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తిగా పర్మిషన్ ఇవ్వకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇవ్వకపోతే దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఇష్యూ డిస్కషన్ జరుగుతున్నటువంటి సమయంలో అంబటి రాంబాబు గారు అలాగే జోగి రమేష్ గారు వీళ్ళిద్దరిని ప్రయోగించి ఈ టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేసారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా ఏం చెప్పారంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో మీరు పడద్దు, సంయమనం పాటించండి అని చెప్పి క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు జనసేనకి, అలాగే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దు, మీరు వాళ్ళు ప్రవోక్ చేస్తారు, ఆ ప్రవోకింగ్లో మీరు పడద్దు అని చెప్పి చెప్పారు. అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి ప్రజలు. అలాగే తిరుపతి నెయ్యి కల్తీకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది, దాని గురించి మాట్లాడుకోవాలి. వాటిని హైజాక్ చేసేందుకు ఈ విధమైనటువంటి అలజడి సృష్టించారు. దీంట్లో మీరు పడద్దు అని చెప్పేసి క్లియర్గా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చేసారు. అసలు యాక్చువల్గా బెంగళూరు నుంచి ఇన్సిడెంట్ జరగగానే అంబటి రాంబాబు గారి ఇంటికి ఫోన్ చేయటం, అంబటి రాంబాబు గారితో మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ములాఖాతు పంపించడం, ఇవన్నీ చేశారు. వాళ్ళ కూతురుతో మాట్లాడటం, వాళ్ళ అల్లుడితో మాట్లాడించడం, ఇవన్నీ చేశారు. చాలా చాకచక్యంగా చేశారు. కూతురుతో ఏమో కాపు సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చేలాగా ఆవిడతోటి మాట్లాడించారు. అల్లుడితోటేనేమో ఆ విధంగా చంద్రబాబు గారు మాట్లాడటం అనేది తప్పు అని బాధపడుతున్నాడు అంబటి రాంబాబు అని చెప్పేసి ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆయన అల్లుడు మాట్లాడారు. అంటే ఎవరి చేత ఏం మాట్లాడించాలి అనేది చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కెచ్ వేసుకొని బ్రహ్మాండంగా కథ నడిపించారు అనేది క్లియర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆలోచించి మీరు అడుగులు వేయండి, ఉద్రేకం వద్దు అని చెప్పి చెప్తున్నారు క్యాడర్కి. అయితే ఆ భావోద్వేగాన్ని కానీ ఉద్రిక్త పరిస్థితులు కానీ ఇంక మరికొంత పెంచేలాగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఎందుకంటే ప్రజలను ఎప్పుడు కూడా భావోద్వేగంలో గురి చేస్తే అనుకూలమైన వాతావరణం వస్తుంది అనేది వాళ్ళ భావన. ఇప్పుడు ఏ పార్టీకైనా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, ఏ పార్టీకైనా ఎయిదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్, ఈ రెండే ఉంటాయి. సో కన్విన్స్ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. తిరుపతి రెడ్డి విషయంలో ఏం జరిగింది అనే దాని మీద కన్విన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సిబిఐ ఆల్రెడీ ఇచ్చేసింది. అక్కడ చుక్క పాలు లేకుండా ఆర్గానిక్ నెయ్యి తయారు చేసేసారు అని, రసాయనాలు నెయ్యి తయారు చేసేసారని అర్థమైపోయి, అది క్లియర్ కదా. సో దాని మీద చర్చ జరిగితే పార్టీకి నష్టం. సో అందుకని దాన్ని హైజాక్ చేసేలాగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు, అలాగే అధికారంలో ఉండే కూటమి పాలకుల యొక్క అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మంగళవారం, బుధవారం వస్తుంటారు. ఎక్కడికి? బెంగళూరు నుంచి తాడేపల్లి వస్తుంటారు. ఇది రెగ్యులర్ కార్యక్రమం. అయితే ఈసారి జనరల్గా మంగళవారం మధ్యాహ్నం నుంచి వచ్చేవాళ్ళు, ఈవినింగ్ వచ్చేసి బుధవారం ఉండేసి తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చారు. ఎర్లీగా వచ్చి ఆయన మీడియాతో మాట్లాడటం ఇవన్నీ జరిగింది. రేపు బుధవారం రోజు రేపు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్తారు. ఇది టూర్ షెడ్యూల్. అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మాట్లాడటం, అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవటం, ఇవన్నీ ఈ కార్యక్రమం అంతా పెట్టారు. సరే, దీన్ని ఓదార్పు యాత్ర అందామా లేదంటే ప్రవోకింగ్ యాత్ర అందామా అనేది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళా శుక్రవారం వస్తారంట. జనరల్గా శుక్రవారం రారు, ఆయన ఫ్రైడే రారు, ఒక మంగళవారం బుధవారమే. ఫ్రైడే మళ్ళీ వస్తారంట. ఫ్రైడే వచ్చి
ఫ్రైడే జోగి రమేష్ గారి ఇంటికి వెళ్తారు. జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి దాడి, పెట్రోల్ బాంబు దాడి ఇవన్నీ జరిగినాయి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో విధ్వంసం ఎలా చేశారు ఏంటి అనేది చూసి అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడతారు. జోగి రమేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఏంటి అంటే, ఎవరైతే ఆ ఇంటి ముందర అవి పెట్రోల్ బాంబు అవన్నీ వేశారో వాళ్ళందరూ ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులతో కలిసి పక్కా ప్లాన్ చేసి కావాలని దాడి చేశారని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది సార్? ఇప్పుడు ఏ పార్టీ అయినా అలాంటి ఆరోపణలు చేస్తాయి. ఇప్పుడు దాంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అవును, సిడి రికార్డు తయారు చేస్తారు, క్రైమ్ రికార్డు తయారు చేస్తారు కదా, అది ఎప్పటికైనా పదిలింగానే ఉంటుంది. సో ఆ సీసీ ఫుటేజ్ ఉంటుంది అక్కడ. రేపు కోర్టుకి అయితే ఉంది కదా, కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేస్తారు కదా, కోర్టులో సీసీ ఫుటేజ్ అడుగుతారు కదా. ఇప్పుడు దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇంకొక వర్షం వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కోర్టులు జొరబడి ఈ పెట్రోల్ బాంబులు వేశారనేది కూడా వినిపిస్తుంది. సో అది నిజాలు అనేది బయట రావాలి. ఇప్పుడు ఆయన మీద కూడా కేసులు పెట్టారు కదా తెలుగుదేశం. ఇప్పుడు అంబటి రాంబాబు మీద కేసులు పెట్టారు, అనేక చోట్ల పెట్టారు. అలాగే జోగి రమేష్ గారి మీద కూడా పెట్టారు. వీళ్ళ మీద వాళ్ళు పెట్టారు, వాళ్ళ మీద వీళ్ళు పెట్టారు. సో దాడి అయితే జరిగింది ఇళ్ళ మీద. ఆ దాడి జరగకుండా ఉండాలి, యాక్చువల్గా జరగకూడదు. ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అంత ఉద్రేకానికి గురి కాదు. ఏదో జరిగింది, సంథింగ్ ప్రొవోకింగ్ జరిగింది. ఆ ప్రొవోకింగ్ జరిగినప్పుడు మాపుగా వెళ్ళినప్పుడు ఒక 100 మంది వెళ్ళారు అనుకోండి, 100 మందిలో ఒకళ్ళిద్దరు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు అనుకోండి, అది ఫ్లేర్ అప్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడులు చేశారండి. దాడి చేసినప్పుడు ఆయన ఏమన్నారు, ఏదో మా వాళ్ళు వచ్చారు, బీపీ పెరిగింది వాళ్ళకి, ఆ బీపీ పెరిగిన కారణంగా ఏదో 4 రాళ్ళు వేశారు, అంత మాత్రం చేత ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఆన్ రికార్డ్ ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు తను ఏదో అన్నారని చెప్పేసి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారని చెప్పేసి మా క్యాడర్కి బీపీ పెరిగి ఆ విధంగా చేశారు, అదేం పెద్ద తప్ప అని అన్నట్టుగా మాట్లాడారు ఆయన. సో ఇక్కడ కూడా ఒక 10 మంది ఇప్పుడు ప్రొవోకింగ్ చేస్తూ మాట్లాడారు. అంబటి రాంబాబు గారు వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఇద్దరు బీపీ పెరిగి ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. సో వీళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. సో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ అయితే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు సెక్యూరిటీ కావాలి? తెనాలి వెళ్ళినప్పుడు అక్కడ గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే పొదిలి వెళ్ళారు పొగాకు రైతులను మాట్లాడటానికి. అక్కడ కూడా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలాగే తోతాపురి మామిడికి సంబంధించి అక్కడికి వెళ్ళారు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా. అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. నర్సరావుపేట వెళ్తే నర్సరావుపేటలో కాన్వాయ్లో ఒకళ్ళు చనిపోవటం, ఇవన్నీ మనం చూసాం. ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ ఇవన్నీ చూసాం. కాబట్టి గత చరిత్ర దృష్ట్యా గతంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం జరిగింది అనేది ట్రాక్ రికార్డ్ అయితే ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని పోలీసులు కొన్ని ఆంక్షల నడుమ ఆయనకి విజిట్ చేసేందుకు అవకాశం ఇస్తారు. ఎలాంటి ఆంక్షలు సార్? అంటే లిమిటెడ్గా వెళ్ళమని. ఇప్పుడు ఈయన ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఓ పెద్ద ర్యాలీకి వెళ్తుంటారు. ర్యాలీకి వెళ్ళినప్పుడు లా అండ్ ఆర్డర్ మీకు కంట్రోల్ తప్పుతుంది. ఇప్పుడు అందుకే అక్కడ పోలీసులు పర్మిషన్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు సెలబ్రిటీస్ వెళ్తారండి ఎక్కడికన్నా, వెళ్ళినప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ పెడతారు. సెక్యూరిటీ పెట్టకపోతే ఏమవుతుంది, వాళ్ళకే ఇబ్బంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి, లేదంటే ఎంత ఏ రూట్లో వెళ్ళాలి అనేది పోలీసులు నిర్ధారిస్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. నా ఇష్టం అని అంటే కుదరదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి కదా. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉండాలి. ఎందుకు, ఆయన ఆల్రెడీ నాకు థ్రెట్ ఉందని చెప్పేసి అన్నారు కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన దాదాపు 1000 మంది కాపలా పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. సో కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి పర్మిషన్ బట్టి వెళ్ళాలి. నువ్వు క్యాన్వాయ్లో 4 వెహికల్స్ ఉండాలి, 100 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు, లేదంటే క్యాడర్ మూవ్ చేయకూడదు. ఇట్లా జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ క్యాడర్ మూవ్ చేస్తారు, క్యాడర్ని తీసుకొని వస్తారు ర్యాలీ కోసం, బల ప్రదర్శన కోసం. ఇప్పుడు పరామర్శకి వెళ్ళు, బల ప్రదర్శనకి వెళ్ళకు అనేది పోలీసులు చెప్పేటువంటి మాట. అందుకే ఆంక్షల నడుమ అయితే ఇచ్చాడు అవకాశం ఉంది, పర్మిషను. దాన్ని ఇంకా రభస చేసి గందరగోళం చేసి మళ్ళీ ఇదే టెంపోని కనుక 2-3 రోజులు కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం పోలీసులు ఒప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నట్టు సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు ఈ ఇన్సిడెంట్స్ మీద కానీ లేదా నెయ్యి కల్తీ విషయంలో కానీ మనం అసెంబ్లీలో చర్చించుకుందాం రండి,
11వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. Hmm. సో అసెంబ్లీలో చర్చించుకుంటాం, మీరు రండి, మీ 11 మంది రండి, అసెంబ్లీలో చర్చించుకోవడానికి మీకు కావాల్సినంత టైం ఇస్తాం, మీరు రండి అని చెప్పి చెప్తున్నారు. ఈవెన్ స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు కూడా అదే చెప్తున్నారు, మీరు రండి అని చెప్పి. సో ఈ విధంగా బల ప్రదర్శనల కంటే మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో తేల్చుకుందాం అంటున్నారు. కానీ అసెంబ్లీకి వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారు. నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్తున్నారు. కాబట్టి బల ప్రదర్శనకి వెళ్తారు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. ఆంక్షల నడుమ ఆయనకి పర్మిషన్ ఇస్తారు. ఆయన నచ్చకపోతే ఈయన వాయిదా వేసుకుంటారు. మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తున్నప్పుడు మరి ఆంక్షలను పాటిస్తూ వెళ్తారా, లేదు అంటే ఆయన ఇష్టానుసారం వెళ్తారా, మరి వెయిట్ చేసి చూడాల్సిందే జరగబోయే పరిణామాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.